ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మళ్ళా కొత్త రాజకీయ పార్టీ అనమాట. సో బీఆర్ఎస్, కాంగ్రెస్కు, బీజేపీకి షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయడం వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మేడ్చల్ జిల్లాలోని ఇక మునిరాబాద్లో అద్వయ కన్వెన్షన్ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత ప్రకటిస్తున్నారన్నమాట. సో ఇందుకు సంబంధించి పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి ఇందులో జాగృతి శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కవితకు సంబంధించి ముఖ్యంగా మద్దతుదారులు కూడా హాజరైతే అధిక సంఖ్యలో కానున్నారంటూ ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ వచ్చేసి సరిగ్గా 8 గంటలకు స్టార్ట్ అవుతుందట. ఉదయం 10 గంటలకు ఏదైతే ఇక్కడ స్టార్ట్ కాబోతుంది పార్టీ పేరుని ప్రకటిస్తారు, జెండా ఆవిష్కరిస్తారనమాట. సో అదేవిధంగా ముఖ్యంగా ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో ఈ ఏదైతే ముఖ్యంగా ఈ సభకు ఆహ్వానం అయితే పంపినట్లు చెప్తున్నారనమాట. సో ఇక ముఖ్యంగా వరంగల్ కళాతోరణం ఆకృతిలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటన ఉంటుంది. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. సభకు వచ్చే అతిథులకు 34 రకాల తెలంగాణ వంటలతో భోజనాలు అయితే ఉంటాయి. కవిత రాజకీయ పార్టీ ప్రారంభోత్సవానికి ముందు సైబరాబాద్ పోలీసులు మునీరాబాద్ ఏరియాలో రోజంతా భారీ ట్రాఫిక్లో రద్దీ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ సలహా జారీ చేశారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంది. భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడటం, వాహనాలు ర్యాలీ కారణంగా ముఖ్యంగా మునీరాబాద్ చుట్టుపక్కల NH-44 అంతర్గత గ్రామ రహదారులపై ట్రాఫిక్ రాకపోకల కలిగే అవకాశాలు అయితే ఉందంటున్నారు. సో ఇక ఇందులో ప్రధానంగా పార్టీ పేరు పైన ఉత్కంఠ. ప్రచారంలోకి 2 పేర్లు అన్నమాట. సో ఒకటి తెలంగాణ ప్రజా వికాస్ సమితి అన్నమాట, రెండోది తెలంగాణ ప్రజా జాగృతి అనేది. ఇందులో టీఆర్ఎస్కు దగ్గరగా టీపీఎస్గా ఉన్నారు. అయితే ఇందులో రంగులకు సంబంధించి పార్టీ జెండా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్లూ, వైట్ 3 రంగులు ఉండబోతుంది. ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ ఉంటుంది. తర్వాత మునీరాబాద్ వేదిక ఏర్పాటు, 50,000 మంది జన సమీకరణ చేస్తున్నారు. కేడరు మరియు అతిథులకు 34 రకాల వంటలు అయితే ఇందులో రుచి చూపించబోతున్నారు అన్నమాట. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా గుడ్ న్యూస్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక కొత్త పార్టీ అయితే రాబోతుంది. సో ఇది ఏమైనప్పటికీ మరి ఏ పార్టీలో ఓట్లు చీలుతాయి, ఇప్పటి నుంచే ఏ పార్టీకి ప్లస్ ఏ పార్టీకి